మరి మనము జ్ఞాపకం చేసుకుంటున్న వాక్య భాగమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుకుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, ఆరాధనకు సహాయకరంగా నీ మాటలను మేము వినాలని ఆశపడుతున్నాగా, ప్రత్యేకంగా నీ సన్నిధిని మేము అనుభవించి నీ లేఖనముల ద్వారంగా మాతో మాట్లాడి మా ద్వారంగా ఆరాధించబడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, సహజంగా ప్రతి పునరుద్ధాన దినంలో మరి యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోకుండా మనం ఆరాధనలోనికి ప్రవేశించలేము. కానీ అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, మరి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను అంటున్నాడు. మరి ఆ మాటలను మత్తయి రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో ప్రభువారు ఏ రీతిగా మన శిష్యులకు ఆయన ఇది నా శరీరము అని ఏ రీతిగా చెప్పాడు, ఆ సంగతులు మనం ఎరుగుతాం. ప్రభు వలన పొందాడు, దానిని కొరింథీ సంఘానికి అప్పగించాడు, నేటి సార్వత్రిక సంఘానికి అది అప్పగించబడింది అనే సత్యాన్ని మనం ఎరుగుతున్నాం. కానీ ఇది నా శరీరము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది నా శరీరము. మనము గమనించినట్లయితే శరీరము, ప్రాణము, ఆత్మ అనే 3 భాగాలు మరి మానవుడి దేహంలో ఉన్నట్టుగా మనం చూడగలం. మన ప్రభువారిలో కూడా శరీరము మరి పిల్లరా ఉన్నట్టుగా మనము గమనించాం. మనము ఆయన ఆత్మ ఆయనలో ఉన్నట్టు లేదా ప్రాణం ఉన్నట్టుగా కూడా మనము గమనించగలం. సహజంగా మానవుడి విధానాన్ని మరి దేవుడు లేదా ప్రభువారి విధానాన్ని మనం గమనించినట్లయితే ఒక ప్రత్యేకతను మనం చూస్తాం. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాస్తూ 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. ఎవరు చదివితే మంచిదని ఆశపడుతున్నాను. 2వ అధ్యాయం 9వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన శరీరధారిగానే ఉన్నాడు, కానీ దైవత్వం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు అనే మాట మనము అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్న మాటను మనం చూడగలం. ఎబ్రీ సంఘానికి కూడా రాస్తూ ఒక మాట మరి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. 10వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 5-6 వచనాలు మనం చూడగలం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణను నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. చూశారండి, అసలు దేవుడేంటి, శరీరం ఏంటి, దేవుడేంటి, రక్తమాంసాలేంటి, దేవుడు శరీరధారి అయి లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? ఆయన శరీరము దైవత్వమును పోలినది. ఆయన శరీరము అమర్చబడిన శరీరం. ఆయన శరీరము అమర్చబడిన శరీరం. ఇంకా చాలా సంగతులు కింద ఎబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో తెలియజేశాడు. కానీ ఆయన శరీరము దైవత్వమును పోలినది, ఆయన శరీరము అమర్చబడిన శరీరం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అమర్చబడిన శరీరము, అమర్చబడిన శరీరం.
అవును, ఆయన శరీరమును అమర్చబడిన వాడిగానే ఈ లోకానికి వచ్చాడు. సహజంగా మనం ఎరుగుదాం, మనం ఈ లోకంలో జన్మించిన విధానానికి ఆయన జననానికి ఒక ప్రత్యేకతను మనం చూడగలం. మరియతో ప్రభు ఇది ఎలాగ జరుగును అని దూత చెప్తున్నప్పుడు, ఇది నాకు ఎలాగూ జరుగును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తాం. నువ్వు గర్భమును ధరిస్తావు, పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాడని, ఆయన దైవత్వమును పోలిన వాడిగా ఈ లోకంలో పుట్టాడని, ఆయన శరీరధారిగానే ఈ లోకంలోనికి వచ్చాడని, మరి దైవత్వము యొక్క సర్వసంపూర్ణత ఆయన శరీరంలో నివసిస్తుందని ఈ లేఖన భాగాలను బట్టి మనం చూస్తాము. దైవత్వం సర్వసంపూర్ణత ఆయన శరీరంలో నివసించుతున్నది. ఆయనకు శరీరము అమర్చబడిన వాడిగా వచ్చాడు. దేవుడు శరీరమును అమర్చబడిన వాడిగా లోకానికి వచ్చాడు. ఇంకా మనందరికి తెలిసిన మాట, ఇదే ప్రియులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన శరీరధారిగా రావడానికి కారణం ఏంటో అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు అంటే మనము, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, చదవండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారు, అనగా మరణము ద్వారా నశింపచేయుట, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఆయన కూడా ఎందుకు? విడిపించుటకు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిమా. అవును కదా, దేవుని అర్హత కలిగిన వారిమా, ఆయన సన్నిధికి రాదగిన వారమా, ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను కీర్తించడానికి, ఆయనను కొనియాడడానికి, ఆయనను గణపరచడానికి మనలో ఏ అర్హత ఉంది? ఏ అర్హత ఉంది? దైవదాసులు మొదట స్తుతించినప్పుడు ఆ విధానంలో మనం చూసాం. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, రక్తమాంసము గలవారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఆయనతే కాదు, ఆయన శరీరమును అమర్చబడిన వాడికి వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. లూకా 19:10 మనం చూడగలం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు అనే మాట మనం చూస్తాం. మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక ప్రత్యేకత కలిగిన వాడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం. ఆయన శరీరధారిగా వచ్చాడు, కానీ దైవత్వమును పోలిన శరీరము. ఆయన జననములో, ఆయన జీవితంలో, ఆయన బోధనలో, ఆయన మాటల్లో, ఆయన మరణములో, ఆయన పునరుద్ధానంలో, ఆయన ఆరోహణలో ఒక ప్రత్యేకతను మనం గమనించగలం. దైవత్వమును పోలిన శరీరమును అమర్చబడిన వాడికి వచ్చాడు. అమర్చుకొని వచ్చాడన్న సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తున్నాం. రక్తమాంసములు గలవాడిగా వచ్చాడు. మనకు తెలుసు సహజంగా ఇక్కడ మాట మనం దేవుడు ఆత్మ కనుక దేవునికి శరీరము, రక్తము, మాంసం ఉండదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, కరుణ స్వరూపి, ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనకు శరీరము, రక్తము, మాంసం అక్కర్లేదు. కానీ రక్తమాంసములు గలవారిగా ఈ లోకానికి వచ్చాడు. రక్తమాంసము గలవారిగా మనములను కలుగు చేశాడు గనుక, ఆజ్ఞాతిక్రమించిన మన పితరులను పోలి మనము జీవిస్తున్నాము గనుక, మనములను కూడా విడిపించుటకు, మనములను కూడా రక్షించుటకు రక్తమాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. దైవత్వమును పోలిన శరీరముగా వచ్చాడు. శరీరమును అమర్చబడిన వాడిగా వచ్చాడు. విడిపించడానికి శరీరధారిగా వచ్చాడని లేఖన భాగాలను బట్టి మనం చూస్తున్నాం. ఇది నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయమని ప్రభు చెప్పాడు. ఇది నా శరీరము, దైవత్వమును పోలిన శరీరము. దైవత్వము సర్వ సంపూర్ణత అయిన శరీరంలో నివసించుతున్నది. ప్రభు స్వయంగా చెప్పాడు, నా యందు పాపం ఉన్నదని వీళ్ళు ఎవరు స్థాపిస్తారని చెప్పాడు. పేతురు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని మాత్రం మనం చూడగలం. మత్తయి భక్తుడు ప్రభువారిని గురించి చెప్తూ, నేను సాత్వికుడను దీన మనసు గలవాడనని 11వ అధ్యాయంలో చెప్పినట్టు మనం చూస్తున్నాం. ప్రభువారిని గురించి, ఆయన దైవత్వాన్ని గురించిన మాటలు దైవ గ్రంథంలో మనం అనేక మాటలు మనం చూడగలం. శరీరధారిగానే వచ్చాడు కానీ, రక్తమాంసములు గలవాడిగా వచ్చాడు కానీ, ఆయన శరీరంలో ఒక ప్రత్యేకతను మనం గమనించగలం. పురుషులు లేకుండా ఒక స్త్రీ కన్య గర్భవతి కావడం ఏంటి? పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించడం ఏంటి? మనకు తెలుసు. ఎఫెసీ 2:1 చచ్చిన వారిని, ఎఫెసీలోకి రాసిన 2వ అధ్యాయంలో శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వారు. 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలు అన్నాడు, భక్తిహీనులం, బలహీనులం, పాపులం, దేవుని ఉగ్రతకు పాత్రులం, ఎడిపించుటకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము లేని శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. మనం ఎరుగుదు, మన కోసమైన శాపంగా చేయబడ్డాడు, మన కోసమైన పాపముగా చేయబడ్డాడు. మన కోసం మన అతిక్రమ యెషయా భక్తుడు ప్రవచన రూపంలో ఆ మాట తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శరీరం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మ్రాను మీద ఆయనే మన పాపములను బ్రోసుకొనును అనే మాట మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలా చెప్పాడు కదా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన శిక్షించబడ్డాడు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. మ్రాను మీద వేలాడిన శరీరముగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? 2:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను వేకం చేశాడు. ఈ మాటను ఇంకా స్పష్టంగా ఇదే భక్తుడు తెలియజేస్తూ 2వ అధ్యాయంలో చెప్పాడు, ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, వాగ్దాన నిబంధన లేని వారిని పరజనులము అనే మాట మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో అది ప్రభు చేశాను అనే మాట మనం చూస్తున్నాం. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను వేకము చేశాను. తన శరీరము మధ్య గోడను పడగొట్టిన శరీరం. ఈరోజు క్రైస్తవ సంఘాలలో అనేక తెగల వారు, అనేక కులాల వారు, అనేక మతాల వారు, అనేక జాతుల వారు, అనేక ప్రాంతాల వారు, అనేక భాషల వారు వేక మనస్సుతో కూడి ఆత్మతో, సత్యముతో, ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చాడు. మధ్య గోడను పడగొట్టుట వలనే ఈ గొప్ప ధాన్యత మనకు లభించింది, ఈ గొప్ప భాగ్యం మనకు లభించిందని సత్యాన్ని గమనించాలి. మధ్య గోడను పడగొట్టాడు, ఉభయులను వేకము చేశాడు. మధ్య గోడను పడగొట్టిన శరీరముగా మనం చూస్తున్నాం. మ్రాను మీద వేలాడదీయబడిన శరీరముగా మనం చూస్తున్నాం. 129వ కీర్తన చూస్తారా? 129వ కీర్తన 3వ వచనం. 129వ కీర్తన 3వ వచనం. దున్నిరి చేసి యెహోవా తెంపి ఉన్నాడు. చాలండి, దున్నువారు వాళ్ళు చాలను పొడవుగా చేశారు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈపును దున్నబడిన శరీరముగా మనం చూస్తాం.
ఆయన శరీరము దున్నబడిన శరీరం. యెషయా గ్రంథం 53:5 అన్నాడు. ఆయన ఇలా చెప్పాడు, దెబ్బలు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన శరీరముగా మనం చూస్తాం. గాయపరచబడిన శరీరం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆయన శరీరం పిల్లరగం దైవత్వను పోలిన శరీరం. ఆయన శరీరం అమర్చబడిన శరీరం. ఆయన శరీరం మ్రాను మీద వేలాడదీయబడిన శరీరం. ఆయన శరీరం మధ్య గోడను పడగొట్టిన శరీరం. ఆయన శరీరం దున్నబడిన శరీరం. ఆయన శరీరం నలగొట్టబడిన శరీరం. ఆయన శరీరం దెబ్బలచే కొట్టబడిన శరీరం. ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయమని చెప్పాడు. మధ్యగోడను పడగొట్టాడు, ఉభయలను ఏకం చేశాడు. మనం పాపులమని గుర్తెరిగేలాగా చేశాడు. మన పాపాలను మనకు తెలియజేశాడు. ఆయన సన్నిధిలో ఒప్పుకునేలాగా చేశాడు. క్షమించాడు. గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో ఆయన బలైదులో చేర్చాడు. ఆయనను స్తుతించే ధన్యత, మహిమపరిచే ధన్యత, ఘనపరిచే ధన్యత, కొనియాడే ధన్యత ప్రభు మనకిచ్చాడు. నిజముగా ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, ప్రభు మనకిచ్చిన ఆయన సన్నిధి భాగ్యాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన పరిశుద్ధుల సహవాసాన్ని బట్టి, పిల్లరా, మన కొరకు ఆ కలవరి సెలవులో ఘోరాతి ఘోరమైన ప్రభు మరణించి చనిపోయి తిరిగి లేచిన ప్రభుని స్తుతించకుండా ఎలా ఉండగలం? మహిమపరచకుండా ఎలా ఉండగలం? ఘనపరచకుండా ఎలా ఉండగలం? అదే సంగతిని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పారు, నేను ప్రభు వలన పొందాను. ఇది నేను ప్రభు వలన పొందాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ప్రభు చెప్పాడు, ప్రభు వలన పొందానని చెప్పాడు. ఆయన శరీరం మనలో అమర్చబడాలి. ఆయన రక్తం మనలో ప్రవహించాలి. అది ప్రభు వారి ఉద్దేశం. ప్రభు బలయుద్ధులు చేరిన వారిగా మన హృదయాలకు స్వపరీక్ష భావం కలిగిన వారు, వాడుకతో అలవాటుతో ఆచారంగా కాకుండా ఎట్టి మనస్సుతో ప్రభు బలను సమీపిస్తున్నాం, ప్రభు బలలో చేవేస్తున్నామని మనందరం పరీక్షించుకున్న వారిగా ప్రభు బల ఎదుట చేరి వచ్చామని తలస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, తను తాను పరీక్షించుకొనవలేను చెప్పే నేను కూర్చున్నా. మీరు మనందరం తన్ను తాను పరీక్షించుకున్నాం. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవాలి. పిల్లరా, ఈ మాటలు మన హృదయంలో తలపోసుకుంటూ ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రభు బలను సమీపించడానికి ప్రభు తన కృప అనుగ్రహించగాక. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించుగాక.